మన పేరు, మనకున్న పాత్రలు, మన జ్ఞాపకాలు వీటన్నింటికీ అవతల మనం ఎవరసలు మనల్ని మనం నిర్వచించుకోవడానికి వాడుకునే ఈ లేబుల్స్ అన్నీ తీసేస్తే చివరికి మిగిలేదేంటి? ఈ ప్రశ్న మనిషిని ఎప్పట్నుంచో ఆలోచింపజేస్తోంది. ఈ అద్భుతమైన అన్వేషణలోకి ఇప్పుడు మనం కలిసి ప్రయాణిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మీ పేరు, మీ జాబ్, మీ బంధాలు, మీ గతం ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అసలు మీరెవరు? ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నా చాలా లోతైనది. ఎందుకంటే సాధారణంగా మనం మనల్ని ఈ బయట గుర్తింపులతోనే చూసుకుంటాం. కాని వాటిక్కూడా వెనక ఈటన్నిటినీ గమనిస్తున్నదెవరు? మన శరీరం చిన్నప్పటినుంచి ఇప్పటిదాకా ఎంత మారిపోయింది కదా. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండవు. క్షణానికి మారిపోతాయి. మరి ఇలా నిరంతరం మారే వాటిమీద మనం మన గుర్తింపును కట్టుకుంటున్నాం. అసలు మనం ఇంతేనా? ఈ మార్పుల వెనుక అసలు మారనిదేదైనా ఉందా? ఈ అన్వేషణ ఇక్కడే మొదలవుతుంది. ఈ అన్వేషణలో మనకు హెల్ప్ చేయడానికి ఒక ప్రాచీన గైడ్ ఉంది. దాని పేరే తత్వబోధ. ఇది ఏదో గుడ్డిగా నమ్మమని చెప్పే పుస్తకం కాదండి, అస్సలు కాదు. ఇదొక సిస్టమాటిక్ మెథడ్, ఓ మ్యాప్ లాంటిది. మనల్ని మనం తెలుసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. సరే, ఈ విచారణ అంతా ఎందుకు, దేనికి? ఎందుకంటే మన శాంతిని, మన సంతోషాన్ని గమనించండి, శాశ్వతంగా ఉండని వాటిమీద పెడుతున్నాం. డబ్బు, పేరు, బంధాలు ఇవన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటాయా? ఉండవు కదా. సో అవి మారినప్పుడల్లా మన శాంతి కూడా గాలిలో దీపంలా అయిపోతుంది. అందుకే శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి. సరే, మరి లోతైన విచారణకు మన మైండ్ని సిద్ధం చెయ్యాలి కదా. దానికి కొన్ని టూల్స్ కావాలి. వాటినే సాధన చతుష్టయం అంటారు. ఫస్ట్ది వివేకం, అంటే ఏది పర్మనెంట్, ఏది టెంపరరీ అని తేల్చుకోగలగడం. రెండవది వైరాగ్యం, టెంపరరీ సుఖాల వెంట పడడం ఆపడం, వాటి వెనక నిజమైన శాంతి లేదని అర్థం చేసుకోవడం. మూడవది షట్క సంపత్తి, 6 రకాల ఇన్నర్ డిసిప్లిన్. దాని గురించి నెక్స్ట్ చూద్దాం. ఇక ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ ముముక్షుత్వం, అంటే ఈ కష్టాల నుంచి, ఈ లిమిటేషన్స్ నుంచి బయటపడాలనే ఒక బలమైన, తీవ్రమైన కోరిక. మన జర్నీకి ఫ్యూయల్ ఇదే. ఆ 6 సంపదలు ఏంటంటే శమ, అంటే మైండ్ని కంట్రోల్ చేసుకోవడం. దమ, అంటే మన సెన్సెస్ని మన అదుపులో పెట్టుకోవడం. ఉపరమ, అంటే మన డ్యూటీస్ చేస్తూనే రిజల్ట్స్ మీద ఆధారపడకుండా ఉండటం. తితిక్ష, అంటే లైఫ్లో వచ్చే కష్టసుఖాల్ని ఓర్పుతో కంప్లైంట్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం. శ్రద్ధ, అంటే ఈ దారిమీద, గురువుమీద నమ్మకం. ఫైనల్గా సమాధానం, అంటే ఫోకస్డ్ మైండ్. ఈ క్వాలిటీస్ అన్నీ మన మైండ్ని ఒక లేజర్లాగా షార్ప్ చేస్తాయి. ఓకే, మన టూల్స్ రెడీ. ఇప్పుడు మన లోపలి ప్రపంచాన్ని ఒక మ్యాప్ లాగా చూద్దాం. మన అనుభవంలోని లేయర్స్ ఏంటో తెలుసుకుందాం. తత్వబోధ మనల్ని ఒక ఉల్లిపాయతో పోలుస్తుంది, పొరలు పొరలుగా. బయటినుంచి లోపలికి వెళ్దాం. బయట ఉండేది అన్నమయ కోశం, అంటే మనం తినే ఫుడ్తో తయారైన మన ఫిజికల్ బాడీ. దాని లోపల ఈ బాడీని నడిపించే ప్రాణశక్తి, అదే ప్రాణమయ కోశం. ఇంకొంచెం లోపలికి వెళ్తే మన ఎమోషన్స్, థాట్స్ ప్రపంచం, మనోమయ కోశం. దానికన్నా సూక్ష్మమైనది విజ్ఞానమయ కోశం, మన ఇంటలెక్ట్, మన నేను అనే ఈగో. ఫైనల్గా అన్నిటికన్నా లోపల మనం గాఢ నిద్రలో ఏమీ తెలియకుండా ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటాం కదా, అదే ఆనందమయ కోశం. ఈ 5 పొరలనే మనం రోజూ అనుభవించే 3 స్థితుల్లో చూడొచ్చు. మనం మెలకువగా ఉన్నప్పుడు, అంటే జాగ్రత్త అవస్థలో మన స్థూల శరీరం యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మనల్ని విశ్వ అంటారు. ఇక నిద్రలో కలలు కంటున్నప్పుడు, స్వప్నావస్థలో మన బాడీ బెడ్ మీదే ఉంటుంది. కాని మన మైండ్ వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనం తైజస. ఇక ఏ కలలూ లేని డీప్ స్లీప్లో, సుషుప్తిలో మనస్సు కూడా ఉండదు, కాని ఒక ప్రశాంతత ఉంటుంది. అక్కడ ఉండేది ప్రాజ్ఞ. ఆలోచించండి, మనం ప్రతిరోజూ ఈ 3 డిఫరెంట్ ఐడెంటిటీస్ని తీసుకుంటున్నాం కదా. ఇప్పటిదాకా మనం మన అనుభవాల్లోనే పొరల్ని చూశాం. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ అనుభవాలన్నింటినీ చూస్తున్నది ఎవరు, గమనిస్తున్నది ఎవరు? ఇప్పుడు మనం ఆ సైలెంట్ విట్నెస్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తత్వబోధ ఒక సింపుల్ బట్ పవర్ఫుల్ లాజిక్ వాడుతోంది. మనం నా కారు, నా ఇల్లు అంటాం. అంటే అవి మనం కాదు, మనవి అనర్థం. కరెక్టే కదా. సేమ్ అలాగే
నా శరీరం, నా మనస్సు, నా ఆలోచనలు అంటున్నాం. అంటే మనం వాటిని గమనిస్తున్నాం. గమనించేవాడు, గమనించబడే వస్తువు ఒకటి ఎలా అవుతుంది? కాదు. సో ఈ లాజిక్ ప్రకారం ఈ 5 కోశాలు కూడా మనం కాదు. అరే, నేను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కూడా కాదు. అయితే మరి నేను ఎవరు? ఇప్పుడు అసలు జర్నీ మొదలవుతుంది. ఇదంతా తీసేస్తే మిగిలేదేంటి? మొదటిది సత్, అంటే ప్యూర్ ఎగ్జిస్టెన్స్, ఉనికి. కాలం మారుతుంది, మన బాడీ మైండ్ మారతాయి, కాని చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మనలో మారని ఒక ఫీలింగ్ ఉంది, నేను ఉన్నాను అనే సెన్స్. ఈ ఉనికి అనేది అన్ని మార్పుల వెనుక ఉన్న మార్పులేని సత్యం. రెండవది చిత్, అంటే ప్యూర్ కాన్షియస్నెస్, ఎరుక. ఇది ఒక లైట్ లాంటిది. మన అన్ని అనుభవాల్ని ఇదే ప్రకాశింపజేస్తుంది. మెలకువలో, కలలో, చివరికి గాఢనిద్రలో ఏమీ తెలీదనుకుంటాం. కాని పొద్దున్నే లేచి హాయిగా నిద్రబట్టింది అని చెప్తున్నామంటే ఆ నిద్రను కూడా గమనించిన ఒక సాక్షి లోపల ఉండాలి కదా. ఆ సాక్షే ఈ చిత్. మూడవది ఆనంద. ఇది మనం బయట వెతికే హ్యాపీనెస్ కాదు, అది వస్తూ పోతూ ఉంటుంది. ఈ ఆనందమంటే పరిపూర్ణత, ఫుల్నెస్. మనసు కోరికల వెంట బయటికి పరిగెత్తటం ఆపినప్పుడు సహజంగా మిగిలిపోయే పీస్. ఇది మన స్వరూపం. ఇప్పటిదాకా మనం మన గురించి ఇండివిడ్యువల్ లెవెల్లో చూశాం. ఇప్పుడు జూమౌట్ చేసి ఈ మొత్తం కాస్మోస్తో మనకున్న రిలేషనేంటో చూద్దాం. వేదాంతంలో అన్నిటికంటే గొప్ప వాక్యం, ఒక శిఖరం లాంటిది. తత్వం అసి అంటే అది నువ్వే. ఇక్కడ అది అంటే ఈ మొత్తం విశ్వానికి కారణమైన ఆ కాస్మిక్ కాన్షియస్నెస్. నువ్వు అంటే ఈ బాడీ మైండ్ కాదు, వాటి వెనుకున్న సాక్షి చైతన్యం. ఈ రెండు వేరు కాదు, రెండూ ఒకటే. ఇదే ఆ గ్రేట్ స్టేట్మెంట్. మరి రెండూ ఒకటే అయితే మనకు తేడాగా ఎందుకు కనిపిస్తోంది? సింపుల్, కండిషనింగ్స్ వల్ల. ఒకే ఆకాశం ఒక చిన్న కుండలోని నీటిలో, ఒక పెద్ద సముద్రంలో ప్రతిఫలిస్తుంది. కుండలోది చిన్నగా, సముద్రంలోది పెద్దగా కనిపిస్తుంది. కాని అసలైన ఆకాశం ఒక్కటే. అలాగే ఇండివిడ్యువల్ అయిన జీవుడు అవిద్య అనే చిన్న కండిషనింగ్తో ఉంటాడు, అందుకే లిమిటెడ్గా ఫీలవుతాడు. ఈశ్వరుడు మాయా అనే కాస్మిక్ కండిషనింగ్తో ఉంటాడు, అందుకే ఆల్మైటీగా కనిపిస్తాడు. కాని ఈ కండిషనింగ్స్ తీసేస్తే రెండింటి సారం ఒక్కటే, ప్యూర్ కాన్షియస్నెస్. ఓకే, అంతా బానే ఉంది, థియరీ బావుంది. కాని ఈ జ్ఞానం వల్ల మన డైలీ లైఫ్లో ఏం మారుతుంది? ఈ కొత్త విజన్తో బ్రతకడమంటే ఎలా ఉంటుంది? ఈ జ్ఞానంలో స్థిరపడిన వారిని జీవన్ముక్తుడు అంటారు. అంటే బతికుండగానే ఫ్రీ అయినవాడు. వాళ్లకు నేను ఈ శరీరం కాదు, నేను సచ్చిత్ ఆనందస్వరూపుడినే అనే డైరెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది వాళ్ల ఐడెంటిటీలో వచ్చిన మార్పు. వాళ్లు కూడా మనలాగే ప్రపంచంలోనే ఉంటారు, కాని ప్రపంచం వాళ్లలో ఉండదు, దేనికి అంటుకుంటా ఉంటారు. ఈ జ్ఞానం మన కర్మని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే 3 రకాల కర్మలుంటాయి. సంచిత కర్మ అంటే మన అకౌంట్లో పోగైన పాత కర్మలన్నీ ఈ జ్ఞానమనే ఫైల్లో కాలిపోతాయి. ఆగామి కర్మ అంటే మనం ఇప్పుడు చేసే కొత్త కర్మలు, తామరాకు మీద నీటిబొట్టులాగా వాళ్ళకంటవు. ఇక ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మకు కారణమైన కర్మ, అది అనుభవించి తీరాలి. ఒక ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశాక కూడా కొంచెం సేపు తిరుగుతుంది కదా, అలా అన్నమాట. ఫైనల్గా ఉపనిషత్తులు చెప్పే ఒక అద్భుతమైన మాట, ఆత్మవిత్ శోకం తరతి. అంటే ఆత్మను తెలుసుకున్నవాడు దుఃఖాన్ని దాటుతాడు. ఇంతకంటే ఏం కావాలి? దుఃఖం నుంచి పర్మనెంట్ ఫ్రీడమ్. మనం గురించి చెప్పుకునే కథలన్నీ, మన పేరు, మన రోల్స్, మన ఐడెంటిటీస్ ఇవన్నీ నిశ్శబ్దమైపోయినప్పుడు ఆ నిశ్శబ్దంలో చివరికి మిగిలేది ఏంటి? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఈ అన్వేషణ మీలో కూడా కొనసాగాలని కోరుకుంటూ